రాకపోతే మనసాక్షి దోషారోపణ చేస్తుంది. అలాంటప్పుడు చేయాల్సింది ఒకటే, నేను నోరు తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడంట. ప్రభువా అన్నాడంట. అంతే గంట సేపు ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా ప్రార్థన చేసుకోగలిగాడు. ప్రార్థన రానప్పుడు ఒంటరి వెళ్ళు, ప్రభువా కూర్చో మోకాళ్ళ మీద. నీకు తెలియకుండానే ఆత్మ మన పక్షంలో ఉండి ఉచ్చరింప శక్యముగా మూలుగులు చూసే ప్రార్థన మనకి నేర్పిస్తుంది. ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే యేసు వైపు చూస్తున్నంతసేపు పడిపోవండి మనం. లోకాన్ని చూసావా, గాలిని చూసావా, పక్కలను చూసావా, వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, అదేమవుతుందో అని భయాలతో ఉన్నప్పుడు అవిశ్వాసం అయిపోతాం. అందుకే యేసు వైపు చూస్తూ ముందున్న పందెములు ఓపికతో పరిగెత్తాలి. ప్రార్థన మా మనస్సులో నెమ్మది దయచేయి, మా మనస్సులకు ప్రశాంతత దయచేయి. అన్నిటికంటే ముఖ్యమైన శుద్ధ హృదయాన్ని, మంచి మనస్సాక్షిని మాకు దయచేయి నాయన. విశ్వాసంతో లోకంలో నీ కొరకు జీవించడానికి, ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయము. ప్రతి వ్యక్తి నీ సాక్షిగా జీవించినట్లు మారు మనసు పొందిన వారు భయముతో వణుకుతో రక్షణ కొనసాగించుకోవడానికి, ఇంకా మారని వారు పరిశుద్ధాత్మ చేత ముట్టబడి వారి స్థితిని వారు గ్రహించుకొని పశ్చాత్తాపడినట్లుగా నీ కృపను కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.